క్వశ్చన్ పొలిటికల్ పార్టీలు అయితే ఎవరిని వాళ్ళు సమర్థించుకునేటటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు ఈ నదీ జలాల విషయంలో? ఒకటండి, నదీ జలాల విషయంలో కేసీఆర్ గారు చాలా అంటే కాళేశ్వరం విషయం కూడా చూసుకుంటే, కాళేశ్వరము మేడిగడ్డ పైన కడితే అక్కడ కట్టి ఉంటే తుమ్మిడిహట్టి దగ్గర కనుక కట్టి ఉంటే అదే ఏదైతే ప్రాణహిత చేవేలా ఉంటేనో వితౌట్ లిఫ్ట్ అది వచ్చేది, గ్రావిటీ ద్వారా నీళ్లు మొత్తం వచ్చేవి. ఇప్పుడు ఏమైంది, దాన్ని తీసుకెళ్లి కాళేశ్వరంలోకి పెట్టడం వల్ల అంటే పైనుంచి నీటిని కిందికి తీసుకెళ్లి కింది నుంచి నీటిని పైకి ఎత్తుతున్నారు. పైకి ఎత్తడం కోసం మోటార్లు వాడాల్సి వస్తుంది. అది చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. 1 ఎకరం నీటికి 30,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది అంచనా. అప్పుడే ఇంజనీర్లు పవని గారు కొద్దిగా మాట్లాడివ్వండి ప్లీజ్. నేను ప్రజల డబ్బు విషయంలో మాట్లాడుతున్నాను, ఎవరిని అవినీతి చేశారు అన్యాయం చేశారు అన్నట్లు. కాకపోతే అక్కడ అప్పుడే ఇంజనీర్లు వ్యతిరేకించారు, అది వయబుల్ కాదు, కాళేశ్వరం ఈజ్ నాట్ అడ్వైజబుల్. మహారాష్ట్ర గవర్నమెంట్ నొప్పించి తుమ్మిదట్టి అక్కడ పైన కడితే బాగుంటది అని చెప్పేసి చాలా మంది ఇంజనీర్లు చెప్పారు. అయినా కేసీఆర్ గారు నా ప్రాజెక్టు, నేను ప్రపంచ అద్భుతాన్ని సృష్టించబోతున్నా, నేను రక్తం ధారపోసిన కేసీఆర్ గారు ఇంజనీర్ అండి. ప్లాన్ చేయడానికి నదులకు నడక నేర్పిన ఇంజనీర్ల మాట వినాలండి. అన్ని పనులు నేనే చేస్తా, నేను ముఖ్యమంత్రిని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజాధనం మొత్తం ఎన్ని కోట్లు అయినా కానీ వేస్ట్ అయిపోయింది. అందులో అవినీతి ఎంత జరిగింది ఇంకా వేరే విషయం. కాళేశ్వరం కాకుండా కాళేశ్వరం కాకుండా కృష్ణా నది జలాల విషయంలో ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి కూడా అది కూడా పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి కొద్ది డబ్బులు ఖర్చు పెడితే అప్పుడే కేసీఆర్ హయాంలోనే ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేది, చెయ్యలేదు. అది చెయ్యకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఎంతసేపు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తపోయడము, ప్రతిపక్షాన్ని తిట్టడం కాదండి బాధ్యత. కాంగ్రెస్ నాయకులు బాధ్యతాయుతంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి. మీరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏదైనా తప్పులు చేస్తే, హరీష్ రావు గారు తప్పులు చేస్తే యు ఆర్ ఇన్ పవర్ టు టేక్ ఎనీ యాక్షన్. మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోవడానికి మీ దగ్గర అధికారం ఉంది. దాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు? విమర్శిస్తున్నారు, పొద్దున్న దాకా విమర్శిస్తున్నారు. మొన్నటి దాకా గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు, కొన్నిటికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు, బీజేపీ విమర్శించారు. గవర్నర్ పర్మిషన్ వచ్చింది, ఏం జరుగుతోంది మరి? గవర్నర్ పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా కాబట్టి అన్ని విషయాల్లో పావని గారు ఒకటి, నేను ఎవరిని పావని గౌడ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, ఒకసారి ఒక పాయింట్ యాడ్ చేస్తారంటే వినండి. శ్యామసుందర్ గారు ఒక్క పాయింట్ యాడ్ చేస్తారంటే వినండి. ఒక్క నిమిషం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఎన్ని కారణాలు చెప్పినా తప్పేనండి, బాధ్యత రాహిత్యం. శ్యామసుందర్ గారు ఒక పాయింట్ ఏదో క్వశ్చన్ ఏదో అడుగుతారంటే మిమ్మల్ని పావని గౌడ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం. శ్యామ్ సుందర్ అన్న గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, నాకంటే వయసులో పెద్ద, నాకంటే మీ అనుభవం కూడా చాలా పెద్దది. తుమ్మిడిహెట్టి దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ డేట్ లో శంకుస్థాపన చేసిండ్రు? మనకు అదే జలయజ్ఞం ధనయజ్ఞం చేసుకోవడానికి ఏ డేట్ లో శంకుస్థాపన చేసిండ్రు ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ చెప్పండి. నేను చెప్తా 16/2/2012/2008 రోజు తుమ్మిడిహెట్టి దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. 2014 దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా వేయలేదండి. ఏం మాట్లాడుతున్నారండి? ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు సహకరించట్లేదనే కదా తెలంగాణ తెచ్చుకుంది పావనిగౌడ్ గారు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నారనే కదా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పాలి. శివకుమార్ గారు అది ఆంధ్ర ప్రాంతం కాదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది. అప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది. మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి తట్టెడు మట్టి కూడా తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడు కూడా శిలాఫలకం మొత్తం శిథిలావస్థలో ఉన్నది. నేను బయట ఇట్లాంటి మేధావులు మాట్లాడుతుంటేనే తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు మరి పైపులు వేసిండ్రో, మళ్ళీ గ్రావిటీ లేచిండ్రో, మరి కెనాల్ లేదా విండ్రో అని ఒకసారి పోదామని చూసిన పోయినా అక్కడికి పోయేసరికి శిలాఫలకం శిథిలావస్థలో ఉన్నది.
ఈ సీనియర్ జర్నలిస్టులు అనేటోళ్ళు మేధావులు చెప్పాలి తెలంగాణ సమాజానికి. కాళేశ్వరం ఎందుకు దిక్కైంది అనేది మీరు సీనియర్ జర్నలిస్టులు చెప్పాలి. రైట్, ఓకే. శ్యామసుందర్ గారు కంటిన్యూ. శ్యామసుందర్ గారు కంటిన్యూ. భానుగౌడ్ గారు మీరు క్వశ్చన్ ఆన్సర్ వినాలి ప్లీజ్. క్వశ్చన్ కి ఆన్సర్ వినాలి ప్లీజ్. శ్యామసుందర్ గారు కంటిన్యూ. ఆన్సర్ చెప్పాలి. ఇద్దరికి నాయకులకు కూడా నేను ఆన్సర్ చెప్పాలి కదా. ప్లీజ్ ఒక్క నిమిషం భానుగౌడ్ గారు, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మీరు మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. శ్యామసుందర్ గారు కంటిన్యూ. పావని గారు తొమ్మిడిహట్టి దగ్గర ఒకటే సమస్య వచ్చింది. ఏంటంటే హైట్ విషయంలో సమస్య వచ్చింది. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమన్నదంటే మా గ్రామాలు కొన్ని పోతున్నాయి కాబట్టి మాకు ఆయకట్టు మాకు కూడా ఆ వాటర్ వాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు అడిగింది. అడిగినప్పుడు అప్పటి గవర్నమెంట్ అంగీకరించకపోవడం వల్ల హైట్ తగ్గించుకోండి ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చింది. అది ప్రాజెక్టు కట్టిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే ప్రాజెక్టు విషయంలో అక్కడ కెనాల్స్ కట్టలేదు. కెనాల్స్ కట్టకపోవడం వల్ల వేస్ట్ అయింది ప్రాజెక్ట్. అది అప్పుడే కనుక గవర్నమెంట్ యాక్టివ్ గా ఉంటే మీరు అన్నట్టుగా మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూరే అది. అలాగని చెప్పేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు దాన్ని కాళేశ్వరంకు తీసుకుపోయి సాధించింది ఏం లేదండి. ఇంకా 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి. రైట్, ఓకే. అలాగే కంటిన్యూ చేసి వాటి కెనాల్స్ ఓకే శ్యామసుందర్ గారు, ఓకే శ్యామసుందర్ గారు. నుమన్ గారు ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. నేను అవకాశం ఇస్తా పవన్ గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. నేను అవకాశం ఇస్తా. 1-1 వద్దు పవన్ గౌడ్ గారు. ప్రతి పాయింట్ మీరు కౌంటర్ ఇస్తూ పోతే టైం సరిపోదు. ఒక్క నిమిషం నేను మీకు అవకాశం ఇస్తా ఆగాలి. శ్యామసుందర్ గారు ఒక్క నిమిషం. నుమన్ గారు అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే ఒక్క నిమిషం శ్యామసుందర్ గారు ప్లీజ్. శ్యామసుందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం శ్యామసుందర్ గారు. అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే ఈ రోజు కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. ప్రెజెంటేషన్ మంత్రి ఇవ్వబోతున్నారు. కానీ ఆ ప్రెజెంటేషన్ కి కౌంటర్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలి కదా. ఇచ్చే అవకాశం లేదు, మాకు ఇవ్వట్లేదని చెప్పి మేము బాయ్కాట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాకు కూడా ప్రెజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఏకపక్షంగా మీ భజన మీరే చేసుకుంటే వాళ్ళు చప్పట్లు కొట్టరు కదా. 2016లో ఆనాడు మిస్టర్ కేసీఆర్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది మేము ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పేసి. మేము చేసినటువంటి 10 సంవత్సరాల్లో ప్రాజెక్ట్స్ గురించి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి వీఆర్ రెడీ టు డిస్కస్ అని చెప్పేసి అప్పుడు అభ్యర్థన మేము పెట్టుకున్నాము. డిడ్ దే యాక్సెప్ట్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ డూ దే హ్యావ్ టు క్వశ్చన్ నౌ? అప్పుడు మీరు ఏం చేసినారు, ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మీరు యూ హ్యావ్ సెట్ ఎ ప్రెసిడెంట్. మీరు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఒక్కసారి మీరు ధ్యాస పెట్టుకోండి. ఈ రోజు వచ్చేసేసి మీకు ప్రెజెంటేషన్కి టైం ఇవ్వట్లేదు, మేము వాకౌట్ చేస్తామంటే వాకౌట్ చేయండి, లేకపోతే ఇంట్లో పోయి పడుకోండి, లేకపోతే ఫామ్ హౌస్లో పోయి పడుకోండి. హూ ఈస్ స్టాపింగ్ యూ? Nobody is stopping you, right? You have your responsibility. Bring your leader of opposition to the assembly. Bring your legislative party to the assembly. Then we will see. అప్పుడు టైం అడగండి, ఇస్తామో అయ్యమో మీకు తెలుస్తుంది. మీరు అంతేగాని లెజిస్లేటివ్ పార్టీ అభ్యర్థి రాడు, క్యాండిడేటే రాడు, లీడరే రాడు అని అంటే ఎక్కడ కుదురుతుంది ఇది? ఒకటి విషయం. రెండో విషయం, వారు ఒకవేళ రాని పక్షంలో వారు యాజ్ యూ రైట్లీ సెడ్ హి హ్యాస్ టు గివ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ టు సంబడి ఎల్స్. ఉన్నాడు కదా, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మరోరు ఎవరికైనా ఇవ్వాలా? వారికి ఇవ్వను, నేనే ఉంటాను, నేనే కుర్చీలో కూర్చుంటా, లేకపోతే బాబామర్దులు తన్నుకుంటూ వస్తారని చెప్తే మేము ఏం చేస్తాం చెప్పండి? దట్ ఈస్ దర్ ఇంటర్నల్ ఇష్యూ. అట్లానే వాళ్ళ బిడ్డ సుపుత్రురాలైనటువంటి కల్వకట్ల కవిత గారు తన్ని బయటికి పోయింది. మరి మేము ఏం చేస్తాం చెప్పండి? నేను ఏమంటున్నారు అని అంటే, మీకు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండి మీకు క్వశ్చన్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి, మీకు అకౌంటబిలిటీ ఉంది కాబట్టి రండి. ఈ రోజు కూడా మీకు టైం ఉంది. ఫామ్ హౌస్ ని వీడి నాంపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీకి రండి, వచ్చి ప్రశ్నించండి, మీరు పెట్టినటువంటి రిక్వెస్ట్ ని అడగండి, మాకు ప్రెజెంటేషన్ కి మాకు సమయం ఇవ్వమని చెప్పేసి స్పీకర్ గారిని అభ్యర్థన పెట్టండి. స్పీకర్ గారు 100% నాకు 100% భరోసా ఉంది, 100% నేను రెస్పాన్సిబిలిటీతో నేను చెప్తున్నా. నేను వారు ఒకవేళ వస్తే మాత్రం 100% హీ విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ. వారు రాకుండా నేను ఇక్కడే ఉంటా, నేను ఇట్లనే మాట్లాడతా, నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, నేను సంతలో పెట్టుకుంటా, నేను బర్రెలు కాడ పెట్టుకుంటానంటే పెట్టుకోండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు ఆపేటోళ్ళు కాదు. పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పడుకుంటారు. మీకు అదే పడుకునే దృష్టి ఉంటే మాత్రం మీరు పడుకోండి. నోబడీ స్టాపింగ్ యూ. మీరు 37% అసెంబ్లీ టైంలో వచ్చినటువంటి మీ ఓటింగ్ పర్సెంటేజ్ 15%కి పడిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు, ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు, కంటోన్మెంట్ లో యాక్సెప్ట్ చేయలే.
జూబ్లీహిల్స్ లో యాక్సెప్ట్ చేయలే, గ్రామ పంచాయతీలో యాక్సెప్ట్ చేయలే, లోక్సభలో గుండుస్తున్నా, ప్రతి చోట గుండుస్తున్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా గుండుస్తున్నా వస్తుంది. ఈ రకంగా మీరు చేస్తూ పోతే మీ పార్టీ కూడా చాప్టర్ ఒక రోజు తెలంగాణ భవన్ క్లోజ్ చేసుకొని మీరు పర్మనెంట్ గా పోవాల్సి వస్తుంది. మళ్ళీ గజ్వేల్ ఫామ్ హౌస్ లో మరొక చోటన ఉండాల్సి వస్తుంది. ఆ రకంగా కాకుండా మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వాడుకోండి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మీరు వాడుకోండి. రండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ అపార అనుభవం ఉంది, మీకు 80,000 పుస్తకాలు చదివినటువంటి అపార అనుభవం మీకు ఉంది, మేధో సంపత్తి ఉంది. యు ఆర్ అన్ ఇంటెలెక్చువల్, యు ఆర్ సూపర్ ఇంటెలెక్చువల్ పర్సన్, యు ఆర్ సచ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. తెలంగాణ నీడ్స్ యూ. ప్లీజ్ కమ్ టు ది అసెంబ్లీ అండ్ క్వశ్చన్ us and we are ready to face you. అంతేగాని మేము మిమ్మల్ని చూసి ఏదో పారిపోతున్నాము, మీరు ఏదో ఇందాకేదో అన్నారు పవని గారు అజ్మల్ కసబ్తో ఎట్లా పోల్చిర్రు అని చెప్పేసి. వారొక తీవ్రవాది, ఈయనొక ఆర్థిక తీవ్రవాది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆర్థిక తీవ్రవాదం చెప్తున్నా నేను. 7 లక్షల కోట్ల అప్పు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి మాత్రమే మేము కడుతున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ సంపదని దోచుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ సంపదని దోచుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. అందుకనే ముఖ్యమంత్రి గారు 100% చెప్పినారు. రెస్పాన్సిబిలిటీ చెప్పినాం మేము. రెస్పాన్సిబిలిటీ చెప్పినాము. He is 100%. He has committed so much. ఓకే నుమాన్ గారు రైట్ వెంకరెడ్డి గారు మొత్తానికి ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి కొంత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కేంద్రం చేసినట్టుంది. నేను ఒక కమిటీ, కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఏంటి కమిటీ ద్వారా ఏమైనా పరిష్కారం వస్తుందా? ఎందుకంటే ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వం కానీ వాస్తవాలు తెలిసినా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నటువంటి అంశం అక్కడ ఆంధ్రాలో అయినా ఇక్కడ తెలంగాణలో అయినా. ఫుల్ స్టాప్ పడుతుందా కమిటీతో? ఇప్పుడు ఒకటి శివకుమార్ గారు, చాలా జటిలమైన సమస్యలు, అంతర్జాతీయ జల వివాదాలను పరిష్కరించుకున్నాము. పాకిస్తాన్ తో మనకు ఉండేటువంటిది ఈ మధ్యన మనకు గొడవ వచ్చింది కానీ మనం వాటికి ఒక పరిష్కార మార్గాన్ని గతంలో మనకు చూపించినటువంటి సందర్భం ఉంది. ఎవరన్నా ఉండని పవర్లో కాంగ్రెస్ ఉందా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. ఒక ప్రాంతీయ పార్టీగా కుదించబడ్డ కాంగ్రెస్ కూడా ప్రాంతీయ భావాలతోనే మాట్లాడేటువంటి పద్ధతి అనేటువంటిది రావడం జరిగినటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సహజంగా మీకు 8 మంది ఎంపీలు ఇచ్చినారు, మీరేం చేస్తున్నారు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా ఉండదు కాక, కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేటువంటి 10 టీఎంసీలు ఎక్కువ తక్కువనండి, కరెక్ట్ కొలువం కదా వాటర్ని సంబంధించినటువంటిది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడానికి బదులుగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తుంది ఏంటంటే ఒక పెద్ద డ్రామా. ఇక మేమంటే మేము అని కొట్లాడుతున్నారు. ఇద్దరు బాధ్యులే దీనికి. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ బాధ్యులు, 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళి అపెక్స్ కమిటీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బ్రిజెస్ కమిటీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి కదా, వాటిని పరిష్కార మార్గాన్ని వెతుకోవడం మంచిదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ కొన్ని రూపాయలు మీరు నిన్న ఒక కమిటీ వేసినారు, ఒక దారికి వస్తుందని మనం భావిద్దాం. ఇదే పెద్ద అది కాదు కదా, పాకిస్తాన్తో యుద్ధం కాదు కదా మనకి. అందువల్ల పరిష్కార మార్గంగా భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఒక ప్రయత్నం అనేటువంటిది నిన్న ప్రారంభించినందుకు చాలా సంతోషంగానే భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్, పవన్ గౌడ్ గారు కంటిన్యూ. ఇందాక ఆర్థిక నేరగాడు అని అంటున్నారు కదా, ఆర్థిక నేరగాడు ఎవరు, ఆర్థికంగా నేరం ఎవరు చేస్తున్నారు, ఓటుకు నోటు దొంగెవరు అనేది తెలంగాణ ప్రజలు రాబోయే రోజులలో తేల్చుకుంటారు. ఇంకొకటి అన్నగారు దుబాయ్ శేఖర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. పాస్పోర్ట్ల రకంగా ఏ రకంగా బ్రోకర్ పవన్ గౌడ్ గారు ఛాన్స్ ఇది. ప్లీజ్ ఒక్క నిమిషం చరిత్రలోకపోతే పవన్ గారు మీకు సబ్జెక్ట్ లేదనుకుంటా, నేను సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతా. ప్లీజ్ హనుమాన్ గారు ఒక్క నిమిషం హనుమాన్ గారు ప్లీజ్ ప్లీజ్ హనుమాన్ గారు ప్లీజ్ ఇది అది కాదు ప్లీజ్ పవన్ గౌడ్ గారు కంటిన్యూ ప్లీజ్ పవన్ గౌడ్ గారు కంటిన్యూ. అన్నగారు ఇందాక చెప్పిండ్రు మన బీజేపీ నాయకులు వెంకటరెడ్డి అన్నగారు అదే అంతర్రాష్ట్ర జల వివాదాల గురించి కమిటీ వేయడం జరిగింది అనేసి. కమిటీని కాంగ్రెస్ కమిటీ అదే తెలంగాణ కోసం కాంగ్రెస్ కమిటీ వేసినట్టుగా కాకుండా తెలంగాణ మీద ప్రేమ ఉండి, తెలంగాణ మీద సోయి ఉండి, తెలంగాణ నీళ్ల హక్కులకు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద
కొంతమైన బీజేపీ నాయకులు, మన బండి సంజయ్ గారు, మన కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మన నీళ్లు మనకు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, తెలంగాణ ముసాయిదా బిల్లు 2013లో తెలంగాణకు 299 టీఎంసీలే కేటాయించి ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. పదే పదే అది తాత్కాలికంగా అనేసి చెప్పడం, దాని మీదనే చర్చ చేస్తున్నారు. ఇంకొకటి, కేసీఆర్ గారు ద్రోహం చేసిండ్రు అంటారు. కేసీఆర్ గారు ఎక్కడా ద్రోహం చేయలేదండి. ఈ ద్రోహానికి, ఈ మోసానికి, ఈ తెలంగాణ నీళ్లకు పడుతున్న దరిద్రానికి పట్టిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ నీటి విషయంలో గాని, మా తెలంగాణ హక్కుల విషయంలో గాని అన్యాయం చేసింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆంధ్ర మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టుకొని మళ్ళా తెలంగాణ నీటి విషయంలో, హక్కుల విషయంలో మళ్ళా కూడా అన్యాయం చేయబోతున్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ నీటి విషయంలో వాళ్ళు ముందుగా పోయి, అంటే ఏదైనా జరుపుకొని మా నీళ్లు మాకు కావాలని. శివకుమార్ గారు, చెప్పండి. పాలించమని 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నువ్వు వేసింది ఏందో చెప్పకుండా, ఇవాళ నీకు అధికారం మీకే ఇచ్చింది కదా. 299 కాదు అని చెప్పి ఏం చేశారు? జగన్కు రాజకీయంగా మీరు నీళ్లు నమ్ముకున్నారు. మీరు రాజకీయ అవసరాల కోసం ప్రధానమంత్రి కావాలన్న ఉద్దేశం చేత మీరు చేసినటువంటి నాటకం, డ్రామాలు మరి 15 ఏళ్ల, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరు బీజేపీ అధికారంలో ఏం చేసిండ్రు? మీకు అధికారం ఇచ్చింది కదా, ముఖ్యమంత్రి కదా, ఏం చేసిండు? ఏం చేసిండు? పావని గౌడ్ గారు ఒక నిమిషం, వెంకరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు కంక్లూడ్. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్తున్నా, బైకాట్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రికి కొంత సమయం ఉంటుంది యాజ్ పర్ అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం. అట్లాగే ప్రతిపక్ష నాయకుడికి ఒక సమయం ఉంటుంది, అట్లాగే సభ్యులకు ఒక సమయం ఉంటుంది. నిర్దిష్ట సమయం అనేది బిఎస్సిలో డిసైడ్ అవుతుంది. కాబట్టి డిసైడ్ అయిన సమయాన్ని ఉపయోగించుకోవాలంటే ఎవరు రావాలా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకులు కాదు. అఫీషియల్ గా అంత టైం ఇవ్వాలంటే ఇవ్వలేరు. అది అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి తర్వాత అంత సమయం ఉంటది. మిగతా వినండి, వినడం నేర్చుకోండి. నేను గారు వినడం నేర్చుకోండి. డోంట్ ట్రై టు ఇంటరప్ట్. వారు కూడా వింటున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా వింటున్నారు, బీజేపీ నాయకులు వింటున్నారు. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు టైం బాగా ఉంటది, వారు వచ్చి ఉపయోగించుకోవాలి. నేను రాను, నా పార్టీకి సమయం ఇవ్వండి అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు రాకుండా వేరే వాళ్ళందరికీ నా టైం ఇవ్వండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడికి కొంత టైం ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత ఆయనకే ఎక్కువ టైం, ఆ టైంని ఉపయోగించుకోవాలి. బైకాట్ చేస్తామంటే మీకే లాస్, మీరే ప్రజల్లో కొడుకునైతారు. పావని గారు, బైకాట్ చేస్తామంటే అసెంబ్లీకి రావట్లేదు అనేది ప్రతి సామాన్య ప్రజానీకం అడుగుతున్నారు, ఎందుకు రాను, కేసీఆర్ గారు ఎందుకు రారు అని. నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగానో బీజేపీ నాయకుడిగానో అడగట్లేదు, అదే జర్నలిస్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకయ్యారు ప్రజల డబ్బుతోని? ప్రజల ఓట్లు ఎందుకు వేయించుకున్నారు అసెంబ్లీకి రానప్పుడు? అప్పుడే చెప్పండి, నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను, మీరు ఓటేస్తే వెయ్యండి లేకుంటే లేదు అని. అది ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎట్లా? అది బాధ్యత రాహిత్యం, అది ఇర్రెస్పాన్సిబిలిటీ. రావాలి, ప్రతిపక్షం బైకాట్ చేయకూడదు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలా, పార్లమెంటుకు రావాలి. బైకాట్ చేస్తే లాస్ అయ్యేది వాళ్ళే, ప్రజల్లో చుడకనయ్యేది కూడా ప్రతిపక్షమే. ఇది అవునా కాదన్న వాస్తవం. కాబట్టి అదొకటి. రెండోది, పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకేదైనా ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలకు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా సహకరించాలి. అప్పుడు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏం కదా, ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా సహకరించాలా, అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరించాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి.
కావేరీ జల వివాదం విషయంలో కర్ణాటక తమిళనాడు మధ్యలో ఏర్పడినటువంటి వివాదము ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళింది, ఎన్ని రాష్ట్రాలు బంధులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి, పీస్ఫుల్ గా పరిష్కారం అయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైట్ ఓకే శ్యామసుందర్ గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. నేను మిగిలిన అవకాశం నుమన్ గారు కంక్లూడ్. I would like to conclude here. See, we are doing a meaningful debate. Let Mr. KCR come to the assembly. కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. వారికి 100% రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారిని 100% వారికి కావాల్సినటువంటి టైం ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క అపారమైన అనుభవాన్ని మాకు పార్టీకి, తెలంగాణకి, ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా వారు మాట్లాడతారని నేను భావిస్తున్నాను. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు ఒకటండి, కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి తెలంగాణలో ఏ వ్యక్తి కూడా కేసీఆర్ గారు సభకు వస్తారు మాట్లాడతారు అనుకోవడం పొరపాటు కాదది. అయిపోయింది అది అంతే. రైట్ పావని గౌడ్ గారు. ఆర్టికల్ 194 ప్రకారము ప్రతి ఎమ్మెల్యేకు సభలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటది. కానీ ఏ ఎమ్మెల్యే లేచినా కూడా ఆ ఉన్న ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారు కాంగ్రెస్ సభ్యుల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ మైకులు కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినా కూడా మా ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం ఇస్తారు అనేసి మేము అనుకుంటలేము. ఇంకొకటి, ఈ పదజాలాన్ని ఎప్పుడైతే బంద్ చేస్తారో రేవంత్ రెడ్డి గారు, గౌరవించడం మొదలు పెడతారో రేవంత్ రెడ్డి గారు, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాము. ప్రజలకు మేమేం చేసినామో నిరూపిస్తాము, చెప్తాము. ప్రతి ఒక్కటి మేము చేసిన పనిని చెప్పుకుంటాము. కానీ వీళ్ళకి రెండు జాతీయ పార్టీలకు తెలంగాణకు చేసింది ఏం లేదు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు అన్నగారు, మీరు సీనియర్ గా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ భౌగోళిక స్వరూపం ఏ